రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. సో ఈ వీడియోలో వచ్చరికి మనకి ఏంటంటే 2026 సంవత్సరంలో బెస్ట్ తేజ మిరప విత్తనాల గురించి అయితే ఈ వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది. ఒక టాప్ 5 విత్తనాలు అయితే ఖచ్చితంగా చెప్తాం జరుగుతూ ఉంటుంది. సో చివరి వరకు వీడియో చూడండి, ప్రతి విత్తనం గురించి వినండి. విన్న తర్వాతనే వీటిల్లో నుంచి మీరు ఏదైతే ఈ సంవత్సరం వేదలుచుకున్నారో 2 ఎకరాలైనా 3 ఎకరాలైనా లేదంటే ఎకరమైనా కూడా మినిమం 2 విత్తనాలు వేసుకునే ప్రయత్నం చేయండి. ఎకరం వేసే రైతు కూడా 2 విత్తనాలు, మొత్తం 4-5 ఎకరాలకి కూడా ఒకటే విత్తనం కాకుండా ఒక 5 ఎకరాలు వేసే రైతు 2 నుంచి 3 విత్తనాలు, 3 రకాల విత్తనాలు, 3 కంపెనీ విత్తనాలు. ఎకరం వేసే రైతు అదొక 5 ప్యాకెట్లు, ఇదొక 5 ప్యాకెట్లు. సో అట్లా సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. సో వీడియో చూసే ముందు వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి. తోటి రైతు మిత్రులకి వీడియో షేర్ చేయండి. నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వేరే రైతులకు కూడా షేర్ చేయండి. మీ లోకల్ గ్రూప్స్లో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ విత్తనాలే కాదు, దాంతోపాటు యాజమాన్య పద్ధతులు కూడా బాగుండాలి. మనం భూమిని మంచిగా సిద్ధం చేసుకోవాలి, భూమిలో బలం పెంచుకోవాలి, భూమి కర్బన శాతం పెంచుకోవాలి, ఎరువులు లాంటివి వేయాలి. అప్పుడే మనకి పాత పంటకు సంబంధించినటువంటి సూక్ష్మజీవులు లాంటి ఏదన్నా భూమిలో ఉంటే కూడా అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా మనం వీడియో చేద్దాం. భూమిని ఎట్లా మనం బలంగా తయారు చేసుకుని అధిక దిగుబడులు పొందాలనేది కూడా ఖచ్చితంగా వీడియోలు చేస్తా ఉన్నాం. అవన్నీ ఫాలో అవ్వండి. సో ఇందులో మటుకు మెయిన్గా బెస్ట్ 5 విత్తనాలు అయితే తేజ విత్తనాలు ఖచ్చితంగా చెప్పడం జరుగుద్ది. అందులో మొదటిగా చూసుకున్నట్లయితే మనకి నేను రెగ్యులర్గా వీడియోస్ పెడతానే ఉన్నా. మీకు మన దగ్గర జనవరి నుంచి కూడా మనం రెగ్యులర్గా, డిసెంబర్ దగ్గర నుంచి కూడా మనం రెగ్యులర్గా రైతులకి వీడియోస్ పెడతానే ఉన్నాం. అది శ్రీనాథ్ సీడ్స్ బజరంగి అనే విత్తనం. సో ఇప్పటికే చాలా ఫీల్డ్స్ చూసా. దగ్గర ఈ విత్తనం చెప్పడం కూడా రీజన్ ఏంటంటే దగ్గర ఒక 10 నుంచి 15 ఫీల్డ్స్ అయితే నేను చూసా. అందులో చాలా వీడియోస్ మీకు అందించా. ఇంకా దగ్గర ఒక 7-8 ఫీల్డ్స్కి సంబంధించిన వీడియోస్ మీకు పెట్టాల్సి ఉంది. అవన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఈ వీడియో పెట్టిన తర్వాత అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాటిని కూడా చూడండి. ఇంకా మెయిన్గా ఏంటంటే ఒక ఫీల్డ్లో దగ్గర ఒక అర్ధగంట పైన కూడా నేను వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తా. అది కూడా చూడండి. మన చిల్లికి సంబంధించిన గ్రూపులు కూడా ఉంటాయి. ఆ గ్రూపుల్లో ప్రతి వీడియో కూడా పెడతా. మీది ఏ ఏరియానో ఆ ఏరియాకి సంబంధించిన గ్రూపుల్లో మీరు ఫాలో అవ్వండి. దానికి సంబంధించిన మీకు పెట్టే ప్రయత్నం చేస్తా. అవన్నిటి కూడా ఫాలో అవ్వండి. సో ఈ బజరంగి విత్తనాన్ని ఎందుకు ఎంచుకోవాలి అని అంటే, చెట్టు పెరిగే విధానం, సైడ్ బ్రాంచెస్ వచ్చే విధానం, కాసే విధానం, కాయ పడే విధానం, తర్వాత దగ్గర కనుపులతోటి కాయ సైజు బాగుండి చెట్టు మంచిగా హైట్ పెరుగుతుంది. దాంతోపాటుగా అడుగులు అంటే మనకి గుబురుగా వస్తుంది. మనము ఏ రకమైనటువంటి నేలల్లో అయినా కూడా, సో ఎటువంటి నేలలో అయినా కూడా ఖచ్చితంగా అది సరిపోతుంది. సో ఏ నేల అంటే గరుపు నేల అయినా కూడా, లేదంటే రేగడి భూములు అయినా కానీ, లేదంటే మనకి ప్యూర్గా ఎర్ర నేలైనా కూడా, ఏ నెలల్లో అయినా కూడా అద్భుతమైన దిగుబడి రావడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనకి ఖమ్మం జిల్లాలో చూసుకున్న, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకున్నా, గుంటూరు జిల్లాలో చూసుకున్నా కూడా ఈ 3 ఏరియాల్లో ఇవ్వడం జరిగింది. ఈ 3 ఏరియాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఒకే విధమైనటువంటి దిగుబడులు ఇచ్చింది. 25 క్వింటాల నుంచి చూసుకొని దగ్గర 45 క్వింటాల దిగుబడి పైన కూడా మనకి రైతులు తీయడం జరిగింది. సో ఆ వీడియోలన్నీ మీకు పోస్ట్ చేస్తాను, రెగ్యులర్గా మీరు చూస్తూనే ఉన్నారు. సో కాయ సైజు వచ్చేసరికి మంచిగా 6 అంగుళాలు సన్నంగా ఉంటుంది కాయ. అంటే మార్కెట్కి పోయినా కూడా మనకి ఎటువంటి ఏ బయ్యరు కూడా మనకి ఇబ్బంది పెట్టకుండా తీసుకునే విధంగా ఖచ్చితంగా ఈ కాయ సైజు ఉండటం జరిగింది. గింజ శాతం కూడా అద్భుతంగా ఉండటం జరిగింది. మినిమం 90 నుంచి 100 గింజలు అయితే ఖచ్చితంగా ఇందులో ఉన్నాయి. సో మనకి కాయ క్వాలిటీ రావడానికి కూడా కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు ఉంటాయి. అవన్నీ కూడా రెగ్యులర్గా వచ్చేటువంటి వీడియోస్లు మీకు ప్రతి వీడియోలో కూడా ఖచ్చితంగా చెప్తా ఉంటా. సో ఖచ్చితంగా బజరంగి విత్తనాన్ని నేను చూశాను, బాగుంది. మీరు ఖచ్చితంగా వేయండి. మీరు ఎంచుకునే దాంట్లో ఒక ఎకరం వేసే రైతులు 2 విత్తనాలు ఎంచుకుంటే అందులో మీరు ఖచ్చితంగా బజరంగి విత్తనాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇది బజరంగి సంబంధించి, దీనికి సంబంధించి ప్రత్యేకంగా కూడా ఇంకో వీడియో తీసి మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను. సో దీన్ని విత్తనం ఎక్కడ దొరుకుద్ది ఏంటనేది కూడా మీకు స్క్రీన్ మీద అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అక్కడ తీసుకోండి. లేదంటే నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి ఫోన్ చేసినా కూడా ఖచ్చితంగా మీకు ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. సో మనకి ఇంకొక 10-15 రోజుల్లో సీడ్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఆ సీడ్ స్టార్ట్ అయినప్పుడు మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఇది అయిపోయిన తర్వాత సెకండ్ విత్తనం చూసుకున్నట్టయితే మనం, నేను ఈ సంవత్సరం చూసిన వాటిల్లోనే, ఈ సంవత్సరం రైతుల నుంచి విన్న దాంట్లోనే మెయిన్గా 2222 అనుకుంటాం సెమినిస్లో, లేదంటే మైకో సీడ్స్లో యశస్విని సెగ్మెంట్ అనుకుంటే యశస్విని అంటూ ఉంటాం. సో అయితే యశస్విని కాకుండా ఇదే మైకోలో మనకి నవతేజ ప్లస్ అని చెప్పేసి ఒక విత్తనం వచ్చింది. దాన్ని రైతుల నుంచి నేను వినటం జరిగింది. వాళ్ళు కూడా కొద్దిగా ఈ సంవత్సరం రైతులకు కొంతమందికి ఇచ్చారు. అది కూడా బాగుందని చెప్పి చాలామంది రైతులు చెప్పారు. సో అది ఖచ్చితంగా మీకు అవైలబుల్ ఉండి దొరికితే మట్టుకు దాన్ని కూడా కొద్దిగా వేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువ మొత్తంలో కాదు, ఒక 5 నుంచి 10 ప్యాకెట్లు. ఎక్కువ వేసే రైతులైనా కూడా, ఒక 4-5 ఎకరాలు వేసే రైతులు కూడా 1 లేదా 2 ఎకరాలకి దీన్ని ట్రై చేసే ప్రయత్నం చేయండి, చూసుకునే ప్రయత్నం చేయండి. ఇది కూడా మంచిగా ఈల్డింగ్ వచ్చింది, కాయ సైజులో కానీ అద్భుతంగా కూడా మంచిగా ఉందని చెప్పి రైతులు చెప్పడం జరిగింది. సో దీన్ని కూడా ఎంచుకునే ప్రయత్నం చేయండి. మైకో సీడ్స్లో నవతేజ ప్లస్ అనేది, సో దీన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక మూడోది వచ్చేసరికి రవి హైబ్రిడ్ సీడ్స్లో వెంకి,
6268 6268. నేను ఇంతకుముందు కూడా దీన్ని వేసా, చూసేదాన్ని కూడా, నాకు తెలుసు దాని గురించి. ఈ సంవత్సరం కొన్ని వీడియోస్ తీయాల్సి ఉండి కొన్ని మనకి టైం లేక మనం ఫీల్డ్స్ ఎక్కువ తిరగడం జరిగింది ఈ సంవత్సరం. సో కాబట్టి తీయలేకపోయాం. ఈ విత్తనం వెంకీని కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఎంచుకోవచ్చు. అది ఆల్రెడీ ఫీల్డ్స్లో కనిపిస్తూనే ఉంది మనకి. వెంకీని కూడా అద్భుతంగా మీరు ఎంచుకోవచ్చు. చెట్టు పెరిగే విధానం కానీ, బుష్ టైప్ వస్తుంది, కాయ సైజ్ కానీ, దగ్గర కాపు, కాయ మనకి క్వాలిటీ రావడం కూడా, వెయిట్ వస్తుంది మంచిగా, అన్ని రకాలకు కూడా గింజ శాతం కూడా బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే నేను చెప్పేటువంటి ఈ విత్తనాలన్నీ కూడా ప్యూర్ తేజాలు. వెంకీలు అంటే మెయిన్గా ముడత రాకుండా మంచిగా మార్కెట్కి పోయినప్పుడు కూడా ఏ బయ్యర్ కూడా ఇబ్బంది పెట్టకుండా, కాయ సైజు బాగుండి, రంగు బాగుండాలి. ఫస్ట్ మనం పండించే పంట అద్భుతంగా, ఇప్పుడు 20,000 మార్కెట్ ఇవాళ జెండపాటు చేశారంటే హైయెస్ట్గా 19,500 అంటారు. 20,000 కొనేది 1-2 లాట్లే. ఆ 19,500 లాట్ మందు కూడా పోవాలి కదా. అది పోవాలి అని అంటే కూడా ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉంటేనే, ఈ క్వాలిటీస్ ఉంటేనే మనకి ఆ విధమైన రేట్లు పడతా ఉంటాయి. సో దిగుబడి ముఖ్యము, రేటు ముఖ్యము, అన్ని రకాల తెగుళ్ళను తట్టుకోవడం ముఖ్యం. నేను చెప్పేటివి కూడా మోస్ట్లీ అన్నీ కూడా, నేను చెప్పేది అన్నీ కూడా అన్ని రకాల తెగుళ్ళను తట్టుకునే విధంగా. ఈ సంవత్సరం బొబ్బరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ హీట్ వాతావరణానికి. ఆ బొబ్బర పరిస్థితులు వచ్చినప్పుడు ఆ వైరస్ అనే దాన్ని కూడా ఆపుకునే శక్తి ఉండాలి. మీరు మందులు కొట్టడం ఒక ఎత్తు అయితే అది కూడా కొంచెం తట్టుకోవాలి. పూర్తి వైరస్ టాలరెన్స్ అయితే కాదు, వీటిని తట్టుకునే విధంగా F1 హైబ్రిడ్ చిల్లీస్ కాబట్టి వీటిని ఎంచుకునే ప్రయత్నం చేయండి. ఇక 4వది చూసుకుంటే మనకి సెమినిస్ 2222. ఇంకా 2222ని కొట్టిపారేసేది ఏం లేదు. వాళ్ళ దాంట్లో ఇదే ఉన్న విత్తనం ఇదే కాబట్టి సెమినిస్లోనే 2222 విత్తనాన్ని, ఆ విత్తనాన్ని కూడా ఎంచుకునే ప్రయత్నం చేయండి. చాలామంది రైతులు చాలా సంవత్సరాల నుంచి ఈ 22 విత్తనాన్ని సాగు చేస్తూ ఉన్నారు. ఈ సాగు చేసినప్పుడు చేసే విత్తనం అంటే కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఈ 2222 విత్తనాన్ని మంచి దిగుబడులు వస్తుంది. మార్కెట్లో కూడా మంచి రేటు పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాయ సైజ్ కానీ, షైనింగ్ కానీ, క్వాలిటీ కానీ, రంగు కానీ అద్భుతంగా ఉంటుంది. మీకు అన్నీ తెలిసిందే ఇది. సో ఇది ఒక 4వ విత్తనంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా 5th విత్తనం చూసుకున్నట్లయితే చాలా విత్తనాలు విన్నా, కానీ సర్ఫన్ వాళ్ళది 4444 నేను చాలామంది రైతుల దగ్గర వినడం జరిగింది. 4444 అనే విత్తనం కూడా అద్భుతంగా మంచి దిగుబడి ఇచ్చేదని చెప్పి చాలామంది రైతులు చెప్పారు. సర్ఫన్ 4444 ఇది కూడా దొరికితే తీసుకోండి. 100% మంచి దిగుబడి అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సర్ఫన్ అనే కంపెనీ కూడా మంచి కంపెనీయే. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలో శ్రీనాథ్ సీడ్స్ అయినా కూడా, తర్వాత రవి హెర్బెట్ సీడ్ అయినా, మైకో అయినా, సెమినిస్ అయినా, సర్ఫన్ అయినా కూడా మ్యాక్సిమం వీళ్ళకి ఓన్ R&Dలు ఉండి వాళ్ళు ఓన్గా ప్రొడక్షన్ చేసుకున్నటువంటి అవకాశం ఉన్న కంపెనీలో మనం చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా నేను చెప్పడం జరిగింది. ఈ టాప్ 5 సీడ్స్ శ్రీనాథ్ సీడ్స్లో బజరింగ్ అయినా, తర్వాత మైకో సీడ్స్లో నవతేజ ప్లస్ అయినా, తర్వాత వెంకీ సీడ్స్లో మన రవి హెర్బెట్ సీడ్స్లో వెంకీ అనే విత్తనాన్ని అయినా, వెంకీ అనే విత్తనం, తర్వాత ఠాగూర్ అనే విత్తనానికి సంబంధించి కూడా నేను వీడియోలు తీశాను. సో ఇందులో వెంకీ అయినా టాగూర్ అయినా ఏదైనా ఎంచుకోండి. లేదు అంటే వెంకీ వైపు వెళ్ళాలంటే వెంకీని తీసుకోండి. తర్వాత 4th చూసుకున్నట్టయితే మనకి సెమినిస్ 2222, 5th వచ్చేసరికి సర్ఫన్ 4444 అనే విత్తనాలు. వీటిని అయితే ఎంచుకునే ప్రయత్నం చేయండి. వీటిలో నుంచి మొత్తం ఒకటే కాకుండా 3 ఎకరాలు వేసి 3 ఎకరాలు అవుతాయి కనుక 2 ఎకరాలకు ఒకటి, 1 ఎకరానికి ఒకటి అట్లా డివైడ్ చేసుకొని వేసుకునే ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.